వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఏపీ ఎంసెట్ 2026 ర్యాంక్తో మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అది కూడా ఫ్రీ సీట్స్. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి, ఫ్రీ సీట్స్ ఎలా వస్తాయి, టోటల్గా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఏపీ ఎంసెట్ ర్యాంక్తో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా టోటల్గా 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు, అది కూడా ఫ్రీగా. ఆ యూనివర్సిటీకి సంబంధించి సీట్స్ ఏమున్నాయనేది క్లారిటీగా చూడండి. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలి, మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా మీరు ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీజు 1500 రూపీస్. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, ప్రయారిటీ లిస్ట్, కాలేజ్ బ్రాంచ్కి సంబంధించి సెలక్షన్ క్రైటీరియా, ప్రతి ఫేజ్లో మీరు చేయాల్సిన ఆప్షన్ సంబంధించి క్లారిఫికేషన్తో పాటు ప్రతి డిసిషన్ మేకింగ్ గైడెన్స్ ఉంటుంది. వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకు 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో విఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్తో పాటు మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫీ ఎందుకు మెన్షన్ చేశాను లాస్ట్లో చెప్తాను. అందరికైతే ఫ్రీ సీట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఆదిత్య యూనివర్సిటీ, ఈస్ట్ గోదావరిలో ఉంది, ప్లేస్ కూడా మెన్షన్ చేశాను, బ్రాంచెస్ సీట్స్ చూడండి. సెకండ్ వన్ అన్నమాచార్య యూనివర్సిటీ, కాలేజ్ యొక్క కోడ్ మెన్షన్ చేశాను, కడపలో ఉంది. థర్డ్ వన్ అపోలో యూనివర్సిటీ, చిత్తూరులో ఉంది. ఫోర్త్ వన్ బెస్ట్ భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, అనంతపూర్లో ఉంది. మీకు ఇక్కడ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది డిస్ప్లేలో ఉంది, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సీట్స్ కౌంట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, రాజమండ్రిలో ఉంది, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, సిఎస్సి కూడా. మోహన్ బాబు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ కంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, హాస్టల్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది, కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఫ్రీ సీట్ వచ్చిన హాస్టల్ ఫీజు ఉంటుంది కాబట్టి అడ్మిషన్ ఫీజు కూడా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ సీట్స్ కూడా ఏపీ ఎంసెట్ ర్యాంక్స్తో ఇస్తారు. విఐటి ఏపీ యూనివర్సిటీలో 4 ఇయర్స్తో పాటు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి కూడా సీట్స్ ఇస్తారు. మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఫీ ఏదైతే ఉందో, ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కంప్లీట్గా ఫ్రీ సీట్స్ ఇస్తారు. మీరు ఫీ ఏమీ పే చేయని అవసరం లేదు. ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ 1,03,000 రూపీస్, 1,02,000 రూపీస్ ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. మీకు కామన్గా కౌన్సిలింగ్లో, ఎస్ఆర్ఎంలో కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే 5 lakhs ఫీజు ఉంటుంది, ఇక్కడ చూడండి 1 lakh ఉంది. అలాగే విఐటీలో మీకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే మినిమం 2 lakhs నుంచి 5 lakhs వరకు ఫీజు ఉంటుంది. బట్ ఇక్కడ ఏపీ ఎంసెట్ ర్యాంక్తో జాయిన్ అవుతే 1,03,000 పే చేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇక్కడ చూడండి మీకు మెన్షన్ చేయడం జరిగింది. విఐటీలో కూడా సిఎస్సి, సిఎస్ఎం బ్రాంచెస్ చాలా సీట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.